నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు క్వీన్ న్యూమరాలజిస్ట్ ఛానల్. నేను మీ అమృత అగర్వాల్, న్యూమరాలజిస్ట్ అండ్ యోగా ట్రైనర్. హాయ్ ఫోక్స్, ఎలా ఉన్నారు? అంత బాగున్నారు కదా? ఓకే. అలాగే చక్కగా ఫస్ట్ అయితే అందరూ విశ్వాన్ని నమ్మి అఫర్మేషన్ చేసుకోండి. మన లక్కీ బ్యాంక్ అకౌంట్లో ప్రతిరోజు 24 lakhs వస్తున్నాయని చెప్పేసి చెయ్యండి. అది విశ్వం ఎప్పుడైనా మనం కోరుకున్న దానికంటే గొప్పగానే ఇస్తుంది. అదొక్కటి గుర్తుంచుకొని నమ్మి చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే. అలాగే ఈరోజు ఏంటంటే పర్సనల్ ఇయర్ 2 and 3 చెప్తానండి. ఈ పర్సనల్ 2 and 3 వస్తే మన లైఫ్ ఎలా ఉంటుందో, ఎలా మారుతుందో చక్కగా తెలుసుకుందాము. శ్రద్ధగా వినండి. ఓకే. అందరూ పర్సనల్ ఇయర్ 2 వస్తే అది కాస్త ప్రాబ్లం అవుతుంది. చంద్రుడు 15 రోజులు పౌర్ణమి, 15 రోజులు అమావాస్యలా ఉంటుంది లైఫ్ అని అందరూ అంటుంటారు. తెలియనప్పుడు నేను కూడా ఒకప్పుడు అలాగే చెప్పాను. కానీ ఇప్పుడు చక్కగా మంచి సబ్జెక్ట్ డెప్త్గా నేర్చుకుంటున్నా కాబట్టి అలా ఏం చెప్పట్లేదు. వినండి, చాలా బాగుంటుంది. శ్రద్ధగా వింటే మీకు కూడా అర్థమవుతుంది. మీ లైఫ్లో కూడా ఇలా పర్సనల్ ఇయర్ 2 వచ్చిందని చెక్ చేసుకోండి. ఇలాగే ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకేనా? పర్సనల్ ఇయర్ 2 వచ్చినప్పుడు చక్కగా చంద్రుడికున్న కళలన్నీ వీళ్ళకు కూడా చాలా వరకు ఆపాదించడం అయితే అవుతుందండి. ఎందుకంటే చంద్రుడు మంచి రొమాంటిక్ కదా, వీళ్ళు కూడా చక్కగా కాస్త రొమాంటిక్గానే ఉంటారు. అది కాకుండా దీన్ని ఇయర్ ఆఫ్ రొమాన్స్ అని కూడా చెప్పచ్చు. చక్కగా ఈ పర్సనల్ ఇయర్ 2 వచ్చినప్పుడు అండి మీ ఆశయ సాధనలో మంచిగా గ్రోత్ ఉంటుంది. చక్కగా కొత్తగా మంచి ఆలోచనలు చేస్తారు. అలాగా అంటే ఫ్రెష్ ఐడియాస్ అయితే మీకు ఖచ్చితంగా వస్తాయి. బాగా మీకు ఫ్రెండ్స్ లిస్ట్ బాగా పెరిగిపోతుంది. అంటే స్నేహితుల జాబితా బాగా పెరిగిపోతుంది. మంచిగా పార్టీస్ చేసుకుంటారు. లైఫ్ని మంచిగా ఎంజాయ్ చేస్తారు. నచ్చిన వాళ్ళతోటి కలిసి ఉండడానికి ఎంత దూరమైనా వెళ్ళి హ్యాపీగా లైఫ్ని అయితే ఎంజాయ్ చేస్తారండి. ఏదైనా మంచి బిజినెస్ పార్ట్నర్షిప్లో ఉందనుకోండి మీ బిజినెస్, అందులో కూడా చక్కగా గ్రోత్ అయితే ఖచ్చితంగా వస్తుంది. అంటే వ్యాపార అభివృద్ధి అంటారు కదా, ఖచ్చితంగా డెవలప్మెంట్ అయితే పర్సనల్ ఇయర్ 2 వచ్చినప్పుడు ఖచ్చితంగా డెవలప్మెంట్ అయితే ఉంటుంది. అంత గొప్ప ప్రాబ్లమ్స్ అయితే ఏముండవండి. ఏంటంటే పెద్ద ప్రాజెక్ట్స్ కంటే చిన్న ప్రాజెక్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ అయితే చేస్తారు. అంతే, ఇంకేముండదు. వీళ్ళు ఏదో 15 days డౌన్ అయిపోతారు, 15 days అప్కి వస్తారు, అలా ఏం లేదు. ఖచ్చితంగా ఇలాగే ఉంటుంది. ఎవరైనా మీకు పర్సనల్ ఇయర్ 2 ఉంటే ఇలాగుందేమో ఖచ్చితంగా చెక్ చేసుకొని కామెంట్ సెక్షన్లో పెట్టారనుకోండి, 10 మందికి అది నిజమని తెలిస్తే హ్యాపీ కదా. ఎందుకంటే అందరూ పబ్లిక్ అంతా చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఎవరెవరో ఏమేమో చెప్పేస్తున్నారు. అది తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు అందరూ చెప్తున్నారు. అది నిజమో కాదనేది పబ్లిక్కి అర్థం అవ్వట్లేదు. అందుకే చెప్తున్నా, నేను చెప్పాను ఇది మీరు ఒకసారి చెక్ చేసుకుని అది నిజమో కాదో మీరు కామెంట్ సెక్షన్లో పెడితే 10 మందికి యూజ్ అవుతుందని చెప్తున్నానండి. ఎవరైనా చెక్ చేసుకోండి. హ్యాపీగా మీరు ఇలాగ ఉంటే ఖచ్చితంగా అయితే మీరు చేయండి. అందరికీ ఉపయోగపడుతుంది కామెంట్ సెక్షన్లో పెడితే. ఓకే. అలాగే అందరితోటి చాలా బాంధవ్యాలు చాలా బాగుంటాయి. మంచి ప్రేమతో కలిసిమెలిసి ఉంటారు. మంచి ప్రేమగా, అంటే చంద్రుడు అంటేనే ప్రేమకి మంచి సింబల్ కదా. ప్రతి ఒక్కరితోటి కలిసిమెలిసి హ్యాపీగా ప్రేమగా ఉంటారు. ఏదైనా కానీ కోఆపరేట్ చేస్తారు, సహకరిస్తారు. అంటే కోఆపరేట్ అంటే సహకరించడం. ఫైనల్గా టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. పర్సనల్ ఇయర్ 2 వచ్చినా కూడా హ్యాపీ అనమాట. ఓకే. 3rd చెప్తానండి. పర్సనల్ ఇయర్ 3 వస్తే మనకు ఎలాంటి మార్పులు సంభవిస్తాయో చూద్దాం. పర్సనల్ ఇయర్ 3 వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనం అంటే ఎవరికైతే వచ్చిందో వాళ్ళు చేసే వర్క్స్ ఎక్స్పాన్షన్ అయితే ఖచ్చితంగా అవుతాయి. అలాగే మీ ఫీలింగ్స్ని ఎదుటి వాళ్ళకు చక్కగా ఎక్స్ప్రెస్ చేయగలుగుతారు. అంటే తెలపగలరు బాగా. ఏదైనా ఒక మంచి పని చేయాలంటే చక్కటి క్రియేటివిటీ చేస్తారు. హ్యాపీగా ఏదైనా కూడా ఫినిష్ చేయగలుగుతారు. మీ ప్రాజెక్ట్స్ అయినా సరే, ఏవైనా సరే ఈ ఇయర్ వచ్చినప్పుడు ఫినిష్ అయితే ఖచ్చితంగా అవుతాయి. ఈ ఇయర్ వచ్చినప్పుడు అంటే పర్సనల్ ఇయర్ 3 వచ్చినప్పుడు ట్రావెల్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే అందంగా ఉండడానికైనా సరే, అందాన్ని ఆకర్షించడానికైనా చాలా ఇష్టంగా ఉంటుందండి ఈ ఇయర్ వచ్చినప్పుడు. ఎవరికైతే 3 వచ్చిందో వాళ్ళకు ఫిబ్రవరిలో మంచి మార్పులు అయితే వస్తాయండి. అలాగే జూన్ నెలలో అయితే మాత్రం మీరు స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్స్ అన్నీ ఫినిష్ చేస్తారు. అలాగే జూలైలో కొత్తవన్నీ మరీ స్టార్ట్ చేస్తారు. అంటే న్యూ బిగినింగ్స్ అనేటివి స్టార్ట్ అవుతాయి జూలైలో. అలాగే మరి ఆగస్ట్ అండ్ నవంబర్లో ఎమోషనల్ అయితే ఖచ్చితంగా అవుతారు. ఇంతకంటే ఏమి ప్రాబ్లమ్స్ అయితే ఈ పర్సనల్ ఇయర్ 3 వచ్చినప్పుడు ఏం లేదండి. ఎవరైనా మిమ్మల్ని భయపెట్టాలని చెప్పి 3 వస్తే అలా ఉంటుంది, 3 వస్తే ఇలా ఉంటుంది,
2 వస్తే అలా ఉంటుంది. ఎవరు ఏం చెప్పినా నమ్మకండి. ఇది డెప్త్ సబ్జెక్ట్ నేను చెప్తున్నది. మిస్ అవ్వకుండా చూడమని అందుకే చెప్తున్నాను. ఎవరైనా సరే అండి, ఏ ఇయర్ వచ్చినా కూడా ఎలా ఉందనో 1-2 సార్లు చెక్ చేసుకుని ఎవరైనా చెప్తే మాత్రం తొందరపడి నమ్మకండి. ఎందుకంటే తెలుగు స్టేట్స్లో ఎస్పెషల్లీ ఒక్కరు శిష్యులే చాలామంది ఉన్నారు. అందరూ అదే సబ్జెక్ట్ చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలియదు కాబట్టి తొందరపడి ఎవరు మీరు మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దని. కానీ సబ్జెక్ట్ ఎక్కడ బాగుందనేది అబ్జర్వ్ చేసి ఫాలో అవ్వండి. మీకు చాలా అయితే చాలా మంచి జరుగుతుంది. నాకు తెలిసి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే నాకేం చేయనక్కర్లేదండి. జస్ట్ 10 మందికి షేర్ చేసి వాళ్ళకు అవేర్నెస్ తెప్పించండి. లైక్ చేయండి అంతే. ఎందుకంటే లైక్ చేస్తే 10 మందికి వెళ్తుంది కాబట్టి మిమ్మల్ని లైక్ చేయమంటున్నాను. అందరూ కన్ఫ్యూజన్లో ఉన్నారు కాబట్టి నేను మీ అందరికీ ఇలా చెప్తున్నాను. షేర్ చేశారనుకోండి, వాళ్ళు చూస్తారు కదా. ఎవరైనా మిస్ చేసి తప్పు చెప్పారనుకోండి, వాళ్ళకి అర్థమవుద్ది. ఇది కాదు, ఇలా ఉంటుంది అనేది వాళ్ళకి అవేర్నెస్ వస్తుంది. చక్కగా సబ్జెక్ట్ అనేది డెప్త్గా వెళ్ళినప్పుడు వాళ్ళకు కూడా వాళ్ళే చూసుకుంటారండి. మీకు మీరే చూసుకోండి. ఎవరి దగ్గరికి వెళ్ళనక్కర్లేదు. ఇంతమంది చెప్తున్నారు అందరూ ఓన్లీ మొబైల్ అంటే ఓన్లీ అసలు న్యూమరాలజీ అంటేనే మొబైల్ అనేలాగా తయారు చేశారు. అలా కాదండి, చాలా ఉంది. మంచి సబ్జెక్టు, డెప్త్ సబ్జెక్ట్ చాలా సూపర్గా ఉంటుంది. మీరు మంచిగా వినాలే కానీ చాలా బాగుంటుందండి. మీరు డబ్బులు లక్షలు పెట్టి మీరు నేర్చుకోనక్కర్లేదు. ఎవరు మంచిగా చెప్తున్నారో చూడండి, వాళ్ళ వీడియోస్ చక్కగా ఫాలో అవ్వండి. అయ్యారనుకోండి, మీకు మీరే మంచి న్యూమరాలజిస్ట్గా తయారవుతారు. అంతేకాని మీరు డబ్బులు పోసి సబ్జెక్ట్ నేర్చుకోవాల్సిన అవసరం అయితే నా సజెషన్ అండి లేదని చెప్తాను నేను. ఎందుకంటే చాలామంది ఉన్నారండి, డెప్త్ సబ్జెక్ట్ ఇచ్చేవాళ్ళు చాలామందే ఉన్నారు. కానీ కొంతమంది మాత్రం హైడ్ చేసి చెప్తున్నారు సబ్జెక్ట్ని. అలా కాకుండా మీకు అబ్జర్వ్ చేయండి ఎందులో కరెక్ట్ ఉందా లేదనేది. ఓకే ఫ్రెండ్స్, మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఓకే, అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఐఎమ్ సైనింగ్ ఆఫ్. జై హింద్, మేరా భారత్ మహాన్.